Very good evening, students. In the past class, we have to discuss and learn about the first unit regarding to business forms and other things. Now, today we are going to discuss about the idea generation and also generation of business ideas. These two meanings, which are similar word. That is the meaning. That is the same meaning. So before we discuss this, we keep in mind one thing, that is thought. So one thought can change our life. సో ఒక ఆలోచన ఒక జీవితాన్ని మార్చగలదు. అలాగనే the entire thoughts depending on thinking process. So it is a continuous process in the thinking. సో మనకి ఆలోచనలు అనేది దేని వల్ల వస్తాయంటే థింకింగ్ ప్రాసెస్. సో మన ఆలోచించే విధానం వల్ల మనకు వస్తుంది. సో నెక్స్ట్ అలాగనే let us discuss. So in a populous country like India, there is bound to be unemployment owing to large size of population and scarcely available resources. So manaki our country is like our country has a big size of population, a huge size of population, and population density కూడా అధిక జనాభా సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి. సో నాట్ ఓన్లీ ఇండియా, సో ఎక్కడైతే వేర్ ద పాపులేషన్ ఈజ్ హై, దేర్ ఆర్ సచ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అరైజ్, ఎస్పెషల్లీ ఇన్ ది పాయింట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో భారతదేశంలోనే కాదు, అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా మనకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తూనే ఉంటాయి. బికాజ్ ఎందుకంటే ఎంటైర్ పాపులేషన్ సైజ్ అనేది పెరిగిపోవడం, అదేవిధంగా స్కేర్సిటీ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్, లైక్ మనకి ల్యాండ్ కానీ లేబర్ కానీ స్కిల్స్. సో లైక్ నేచురల్ రిసోర్సెస్ ఆర్ ఆర్టిఫిషియల్ రిసోర్సెస్, వాట్ ఎవర్ రిసోర్సెస్, బట్ స్కేర్లీ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి, స్కేర్సిటీ అనేది కొరతగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఎవిడెంట్ దట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యావ్ అజ్యూమ్డ్ దట్ అలార్మింగ్ ప్రపోర్షన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ డేంజరస్ ప్రాబ్లమ్ టు వరల్డ్. ఎందుకంటే ప్రపంచానికి ఒక నిరుద్యోగ సమస్య అనేది ఒక పెను సమస్యగా మారింది. సో కాబట్టి దీన్ని మనం రిడ్యూస్ చేయాలి అని అంటే, ఎరాడికేట్ చేయాలి అంటే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే to set up to form a businesses. And then the motivated unemployed person has strong orientation towards entrepreneurship and growth, and consequently. సో ఎప్పుడైతే ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఆ నిరుద్యోగ వ్యక్తులకి ఒక మంచి సరైనటువంటి దిశలో సరైనటువంటి ప్రేరణ, యాజ్ అ గివింగ్ ప్రాపర్ మోటివేషన్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ వే అతనికి మనం చూపించినట్లయితే, ఒకవేళ టీచ్ చేసినట్లయితే, ఆటోమేటిక్గా దెన్ హీ టేక్స్ ఎ డెసిషన్ టు ఓన్ అండ్ ఎంటర్ప్రైజ్. అంటే సొంతంగా ఒక సంస్థను స్థాపించుకోవాలి అనే ఉద్దేశంతో, సొంతంగా ఎదగాలనే ఉద్దేశంతో అతను ప్రేరకుడైన తన దృష్టిలో అతను ఇటు వ్యవస్థాపక కార్యకలాపాల వైపు మళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. So but many people who have desire to own their own enterprise may not become entrepreneurs. సో ఇక్కడ ఏంటంటే అందరూ ఎంటర్ప్రెన్యూర్లు కాలేరు, బట్ a few people who have desire to own their their own enterprise may become an entrepreneurs. ఎవరైతే నా సంస్థ నేను స్థాపించుకొని నేను సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో, ఇంటెన్షన్, ఒక గోల్ ఎవరికైతే డిజైర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే they will become an entrepreneurs. Otherwise those who have not the burning desire, they may not become an entrepreneurs. సో ఎవరికైతే ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎంటర్ప్రెన్యూర్స్, అంటే వ్యాపారవేత్తలు అవడానికి అవకాశాలు ఉంటాయి. సో బట్ మెనీ పీపుల్ హూ హ్యావ్ డిజైర్ టు ఓన్ దేర్ ఓన్ ఎంటర్ప్రైజ్ మే బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఎవరైతే నా సంస్థ నేను స్థాపించుకొని నేను సొంతంగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఇంటెన్షన్, ఒక గోల్ ఎవరికైతే డిజైర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎంటర్ప్రెన్యూర్స్ అంటే వ్యాపారవేత్తలు అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి.
ఆ కోరిక అనేది ఎవరికైతే లేకుండా ఉంటుందో అలాంటి వారు ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా కాకపోవడానికి ఆస్కారం ఉంది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ ఐడియా దట్ దే కన్సీవ్ టు సెటప్ అన్ ఎంటర్‌ప్రైజ్. సో కాబట్టి వారు ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా మారడం అనేది వాళ్ళు ఏర్పరచుకునేటువంటి బిజినెస్ అంటే వ్యాపార ఆలోచన పైన ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఇది మనకి వ్యాపార ఆలోచనకు సంబంధించినటువంటి యాజ్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ కమింగ్ టు ది మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఐడియా. అంటే వ్యాపారం యొక్క అర్థం అంటే వ్యాపార ఆలోచన అంటే అర్థం ఏమని తెలుసుకుందాం. ద సింపుల్ డిక్షనరీ మీనింగ్ ఆఫ్ ఐడియా ఈజ్ ఎ పిక్చర్ ఆర్ అన్ ఇంప్రెషన్ ఇన్ మైండ్ అబౌట్ సంబడి ఆర్ సంథింగ్. సో ఇక్కడ ఏమంటే ఒక నిఘంటువు ప్రకారం ఒక డిక్షనరీ అకార్డింగ్ టు డిక్షనరీ ప్రకారం తీసుకుంటే మనకి ఏం చెప్తుంది అంటే నిర్వచనం, ఏదైనా ఒక వస్తువు గురించి కానీ లేకపోతే ఏదైనా ఒక వ్యక్తి గురించి కానీ మనసులో ఏర్పరచుకున్నటువంటి ఒక ముద్రణ కావచ్చు, లేకపోతే ఒక చిత్రం కావచ్చు. సో దానికి మూలమే ఆలోచన అంటే వ్యాపార ఆలోచన అనేది ఈ యొక్క డిక్షనరీ మీనింగ్. సో అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే బిజినెస్ ఐడియాస్ రెఫర్స్ టు అన్ ఒపీనియన్ ఆర్ బిలీఫ్ అబౌట్ న్యూ అండ్ బిజినెస్ దట్ ఈస్ ప్రపోజ్డ్ టు బి ఎస్టాబ్లిష్డ్ బై ది న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఎవరైతే కొత్త ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకునేటువంటి వ్యక్తులు, ఎవరైతే నెలకొల్పాలనుకున్నటువంటి వ్యక్తులు కొత్త వ్యాపారం కొరకు సంబంధించినటువంటి ఒక అభిప్రాయము లేకపోతే ఒక నమ్మకం అనేది ఇక్కడ వ్యాపార ఆలోచన అని మనకి అకార్డింగ్ టు డిక్షనరీ ప్రకారం మనకి సింపుల్ వర్డ్స్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ బిజినెస్ ఐడియా. Next, another one, we will discuss what are the sources, what are the new business ideas and what are the new thoughts, new ideas అనేది మనం తెలుసుకున్నాం వాటి యొక్క మూలాల గురించి. సోర్సెస్ ఆఫ్ న్యూ ఐడియాస్ అంటే ఒక కొత్త ఆలోచనకు సంబంధించి వనరుల ద్వారా ఏ విధంగా ఉన్నాయనేది చూస్తాం. So we find various and methods that help the entrepreneurs to develop a wide range of ideas. సో ఇక్కడ ఏంటంటే మనం కొత్త పద్ధతులని కొత్త ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కొత్త ఆలోచనలు ఎంటర్‌ప్రెన్యూర్ వాళ్ళ యొక్క మదిలో అది ఆరిజిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు మనకి ఒక వ్యాస్ట్ ఐడియాస్ అనేది మనకి కనబడుతూ ఉంటాయి. సో దాంట్లో మనకి ఏది విచ్ ఐడియా ఈజ్ సూటబుల్ టు అస్ టు గ్రో అండ్ డెవలప్ ఇన్ దేర్ కెరీర్స్. సో దట్ ఈస్ ది దెన్ ఆఫ్టర్ దే క్యాన్ సెలెక్ట్ ది బెస్ట్ సూటబుల్ ఐడియా. సో లెట్ us ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ పాలసీస్. అంటే తెలుగులో ఏమంటారంటే ప్రభుత్వ విధానాలను చెప్పొచ్చు. గవర్నమెంట్ పాలసీస్ ఆర్ నాట్ కాన్స్టెంట్. సో మనకి ప్రభుత్వ విధానాలు అనేది ఒకేలాగా ఉండదు. సో అప్ టు డేట్ ద గవర్నమెంట్ పాలసీస్ విల్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో keeping in view of the needs of economy formulates various policies to encourage and motivate the entrepreneurs from time to time. సో ఇక్కడ ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్లు కొత్త సంస్థలని నెలకొల్పాలంటే సో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ద గవర్నమెంట్ విల్ ఎంకరేజ్ దెమ్ సో టు ఫార్మ్ టు స్టార్ట్ and to encourage them and the government will motivate them to start a enterprises. సో కాబట్టి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక అవసరాలని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా విధానాలని రూపొందిస్తుంది. సో ఆ పాలసీస్ని ఫ్రేమ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి అప్ టు డేట్ అనేది పాలసీస్ చేంజ్ అవుతుంటాయి. సో ద గవర్నమెంట్స్ guidelines to industries which are published by the industries department and other related departments or agencies provide useful information to the potential entrepreneurs. సెకండ్ ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వం అనేది కొన్ని మార్గదర్శకాలకి అంటే పరిశ్రమలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తుంది. సో ఆ మార్గదర్శకాలు దేనికి సంబంధించి ఉంటాయంటే జర్నల్స్ విషయంలో ఉంటాయి. అదేవిధంగా జర్నల్స్ సంబంధించి అదే బులెటిన్స్ సంబంధించి అదేవిధంగా
ఇలాంటివి మనకి పబ్లిష్ చేస్తుంటాయి. ఒక ఆర్టికల్స్ రూపంలోనో లేకపోతే బుక్స్ రూపంలోనో అలా పబ్లిష్ చేయడం జరుగుతుంటుంది. సో ఏదైనా బై ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ అంటే పరిశ్రమల యొక్క విభాగం కావచ్చు, లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఇతర విభాగాలు కావచ్చు, లేకపోతే ఏజెన్సీలు ఏదైనా కావచ్చు. సో ప్రొవైడ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టు ది పొటెన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఇక్కడ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనేటువంటి ఒక సాధ్యత, ఒక భావి ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందో, ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు బిజినెస్ ఐడియాస్ అండ్ దేర్ మోటివేట్ దెమ్ అండ్ దే టు ప్రమోట్. సో కాబట్టి a study into these details help the potential entrepreneurs to generate business ideas. సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా సంభవిస్తుందంటే, అంటే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అందిస్తుందంటే, సో డిమాండ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సప్లైకి సంబంధించి కావచ్చు, మనకి వాట్ ఆర్ ది రిసోర్సెస్ జనరేట్ అంటే వాట్ ఆర్ ది రిసోర్సెస్ అవైలబుల్ అనేది మనకి దాని గురించి కావచ్చు, అంటే వనరుల యొక్క లభ్యత గురించి కావచ్చు, ఎగుమతుల గురించి కావచ్చు, అదేవిధంగా దిగుమతుల గురించి కావచ్చు, ఇండస్ట్రీస్ యొక్క క్యాపబిలిటీస్ కావచ్చు, వాళ్ళ యొక్క కెపాసిటీస్ కావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ విల్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ టు ది those entrepreneurs who have desire to become an entrepreneurs. సో ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్నటువంటి వ్యక్తులకి, ఎవరైతే ఔత్సాహిక వ్యవస్థాపకులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ అవైలబిలిటీలో ఉంటుంది. సో దట్ ఈస్ ది గవర్నమెంట్ పాలసీస్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక కొత్త బిజినెస్ ఐడియాస్ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్స్ కావచ్చు, సో ఇలాంటివి ఇటువంటి ఐడియాస్ నుంచే వచ్చింది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ టేక్ జియో కమ్యూనికేషన్స్ కూడా మనకి కొత్త బిజినెస్ ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి, క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇవి ఒక బెస్ట్ గవర్నమెంట్ పాలసీస్. నెక్స్ట్ ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ అంటే పరిశ్రమ యొక్క పనితీరు. సో an analysis of industry's performance by the potential entrepreneurs also gives an opportunity to generate new business ideas. సో ఇక్కడ ఏంటంటే మనకి కొత్త వ్యాపార ఆలోచనలు పొందడానికి ఒక భావి ఎంటర్‌ప్రెన్యూర్లకి పరిశ్రమల యొక్క పనితీరునికి సంబంధించి విశ్లేషణను చేపట్టవచ్చు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి, ఒక సంస్థకు సంబంధించిన, ఒక ఫర్మ్కి సంబంధించినటువంటి వాటి ఎంటైర్ పెర్ఫార్మెన్స్, సో వాటి యొక్క పనితీరు గురించి మనం అప్రైజల్ చేయడం వల్ల, ఎవాల్యుయేట్ చేయడం వల్ల, అనాలిసిస్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. సో ఈ విశ్లేషణ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఇంకా ద అనాలిసిస్ ఆఫ్ కెపాసిటీ యూటిలైజేషన్ అండ్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ ఇండికేట్స్ దట్ ప్రాస్పెక్ట్స్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్. సో దానివల్ల ఏంటంటే ఆ సంస్థ యొక్క సామర్థ్యం ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాటి యొక్క లాభదాయకత ఏ విధంగా ఉంది, ప్రాఫిటబిలిటీ ఏ విధంగా ఉంది ఉన్నటువంటి కంపెనీకి సంబంధించి. సో ఒకవేళ యాజ్ అ బెటర్ పెర్ఫార్మెన్స్ బాగుంది, ఒక మంచి పనితీరు బాగుందంటే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వడం కానీ, లేకపోతే ఒక బిజినెస్ని ఇంకా న్యూ బ్రాంచెస్ని, న్యూ అవుట్లెట్స్ని, న్యూ యూనిట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి we have required industries performance reports. So then automatically we will take decisions, then on implement them. సో అలా మనం ఒక కొత్త పరిశ్రమలు, కొత్త ప్రాజెక్ట్స్ని రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్వేస్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్ డిజైర్ టు సెటప్ రిలేటివ్లీ లెస్ రిస్క్ ఫ్రీ అండ్ ప్రాఫిటబుల్ వెంచర్స్ అండ్ an analysis of existing industries enable them to identify potential for further investment. సో కాబట్టి ఇప్పటికే మనకి ఆల్రెడీ నడుస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి వాటి యొక్క పనితీరు ఆధారంగా, వాటి యొక్క విశ్లేషణ ద్వారా, వాటి యొక్క లాభదాయకత ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంటర్‌ప్రెన్యూర్లు ఇంకా రిమైనింగ్ ఎటువంటి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రాజెక్ట్స్ అనేది మనం ఇంకా ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా జనరల్గా ఏదైతే మనకి లెస్ అంటే తక్కువ రిస్క్తో కూడుకున్నటువంటి, తక్కువ ప్రభావం, దాని ఏమంటే తక్కువ ప్రతికూలత
ప్రభావం కలిగి ఉన్నటువంటివి, అదేవిధంగా ఎక్కువ లాభదాయకత కలిగినటువంటి వ్యాపారాలని జనరల్గా చేపడుతూ ఉంటారు. సో ఈ విధంగా మనకేమవుతుందంటే ప్రస్తుతం ఏదైతే ప్రజెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏదైతే బిజినెస్ ఫార్మ్స్ రన్ అవుతుంటాయో వాటిని మరీ మోర్ ఇన్డెప్త్గా దాన్ని అనాలిసిస్ స్టడీ చేసి మనం ఇంకా వాట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ మెనీ వేస్, అంటే ఇంకా ఏ మార్గాల్లో ఏ అవకాశాలు ఉన్నాయనేది చూసి మనం విశ్లేషణ ద్వారా ఇంకా కొత్త కొత్త న్యూ బిజినెస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం జనరేట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాటిని స్టార్ట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా కూడా మనకి ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ అనేది ఒక అప్రైజల్ బెస్ట్. సో ఫర్ కైండ్ టు టేక్ గుడ్ బిజినెస్ ఐడియాస్. నెక్స్ట్ another one, input and output ideas. An analysis of inputs and outputs of industries also help the potential entrepreneurs to generate new ideas for entrepreneurship. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అంటే ఉత్పత్తి కారకాలు, అదేవిధంగా ప్రతిఫలాలని మనం చెప్తూ ఉంటాం తెలుగులో. సో ఉత్పత్తి కారకాలు, ప్రతిఫలాలు. సో ఇక్కడ ఇన్పుట్స్ అంటే ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎకనామిక్స్ దెర్ ఆర్ 4 inputs like land, labor, organization and capital. So these 4 factors is important in the point of production of goods and services. సో కాబట్టి ఇన్పుట్స్ అనేది అవి, అవుట్పుట్స్ అంటే ద అవుట్పుట్స్ such in type of profits and outcomes on market. So these are the outputs. So analysis of outputs and inputs and outputs of industries also help the potential entrepreneurs to generate new ideas for entrepreneurship. సో ఇక్కడ ఏంటంటే కొత్త వ్యాపార ఆలోచనల పరిజ్ఞానానికి సంబంధించి పరిశ్రమకు ఏదైతే ఉత్పత్తి కారకాలు అనేది ఉంటాయో, లైక్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. అంటే భూమి, ఏమంటారంటే ల్యాండ్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. భూమి, బాటకం, మూలధనం అండ్ వ్యవస్థాపనం. సో ఈ 4 ఉంటేనే మనకి ఏ బిజినెస్ అయినా రన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది 4 pillars ఆఫ్ ది ఇండస్ట్రీస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఒక మంచి ఆలోచన రావడానికి కూడా ఈ యొక్క ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ కేర్ఫుల్ అనాలిసిస్ ఆఫ్ వేరియస్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, యాక్సెసిబిలిటీ ఆఫ్ సప్లయర్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇన్వాల్వ్డ్, వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ ఈజ్ రిక్వైర్డ్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఏంటంటే సో ఇవి మనం ఉన్నటువంటి దేశంలో కావచ్చు, మనం ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు, మనం ఉన్నటువంటి ప్లేస్లో కావచ్చు, ఏరియాలో కావచ్చు, మనకి అక్కడ అంటే లైక్ డొమెస్టిక్ కంట్రీ అంటే ఇండియాలో కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో కావచ్చు, అంటే స్వదేశీ మార్కెట్లో కానీ విదేశీ మార్కెట్లో కానీ మనకి సప్లయర్స్. సో సప్లయర్స్ అని మనం ఎవరు అంటామంటే హూ సప్లై ది రా మెటీరియల్స్ ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్. అంటే వినియోగ వస్తువుల కోసం ఏం చేస్తారు? సో మనకి ముడి పదార్థాలు అనేది, రా మెటీరియల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. సో కాబట్టి ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి సప్లయర్స్ అనేది వాళ్ళు ఏం సప్లై చేస్తారంటే రా మెటీరియల్స్, ముడి పదార్థాలను సప్లై చేస్తారు. సో ముడి పదార్థాలను సప్లై చేసినప్పుడు మనకు అది లేకపోతే మనం వీ కాంట్ డూ దట్, అది చేయలేము కూడా. సో కాబట్టి రా మెటీరియల్స్ అనేది మనకి అవైలబిలిటీలో లేదా అంటే సప్లయర్స్ అవైలబిలిటీలో ఉన్నారా, అందుబాటులో ఉన్నారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్స్ అనేది మనకు స్వదేశంలో అంటే స్వదేశంలో కావచ్చు, లేకపోతే విదేశాల్లో కావచ్చు. సో దానికి మార్కెట్స్ సరైనటువంటి మార్కెటింగ్ వ్యవస్థ ఉందా లేదా అనేది చూడాలి. అదేవిధంగా యాక్సెసిబిలిటీ ఆఫ్ సప్లయర్స్. సో సప్లయర్స్ కూడా కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్. సో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా కాస్ట్. సో ఉత్పత్తి అంటే కాస్ట్ అనేది మనకి ఫర్ ది పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనకి హై కాస్ట్ అనేది ఇట్ కంటైన్స్ విత్ హై కాస్ట్. సో ఇది ఎక్కువ వ్యయంతో కూడుకున్నది కాబట్టి ఖర్చులు అనేది తగ్గించుకోవాలి, వ్యయం అనేది తగ్గించుకోవాలి. అండ్ వేర్ హౌసింగ్ ఫెసిలిటీస్ అంటే గిడ్డంగి సౌకర్యాలు ఉన్నాయా లేదనేది కూడా మనకు అవసరం. సో ఇన్ని మనం చూసుకున్న తర్వాతనే
విశ్లేషణ చేసుకున్న తర్వాతనే దెన్ విల్ టేక్ ప్రాసెస్, దెన్ విల్ టేక్ నెక్స్ట్ వి విల్ టేక్ ప్రొసీడింగ్. ద పాసిబిలిటీ processing the wastage for manufacturing by products is also examined. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం చూస్తుంటాం ఇప్పుడు నవేడేస్ బై ప్రోడక్ట్స్ అనేది చాలా ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో ఒకప్పుడు వేస్టేజ్ అయ్యేటువంటి రా మెటీరియల్స్ని, వేస్టేజ్ అయ్యేటువంటి ఆ వేస్టేజెస్ అన్నీ గ్యార్బేజ్కి డంప్ చేస్తున్నాం. సో ఇప్పుడు నవేడేస్ ఏమవుతుందంటే ఆ గ్యార్బేజ్ మొత్తాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దాని నుంచి టు జనరేట్ ది పవర్, టు జనరేట్ ది సచ్ థింగ్స్ అండ్ సచ్ ప్రోడక్ట్స్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ యొక్క వేస్టేజ్ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వేస్టేజ్ మనకు వచ్చింది అంటే, వేస్టేజ్ ఉందంటే దాన్ని ప్రాసెస్ చేయాలంటే కూడా, ప్రాసెస్ చేయడానికి మళ్ళీ రీసైకిల్ చేయడానికి, రీప్రొడ్యూస్ చేయడానికి అక్కడ సాధ్యత అనేది కూడా, ఫీజిబిలిటీ అనేది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి బై ప్రోడక్ట్స్ మీన్స్ షుగర్ నుంచి, ఇప్పుడు ఫర్ షుగర్ కేన్ నుంచి షుగర్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు మొలాసెస్ ఉంటుంది. సో మొలాసెస్ ఈజ్ యూజ్ఫుల్ టు బై ప్రోడక్ట్. సో మొలాసెస్, అదేవిధంగా పెట్రోలియం ప్రోడక్ట్స్, దీస్ ఆర్ ది బై ప్రోడక్ట్స్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది బై ప్రోడక్ట్స్. సో వీటిని కూడా మనం పరిశోధించాలి, ఎగ్జామిన్ చేయాలి. So that is the inputs and outputs. Next, another one, imports and exports. So a study into the imports and exports statistics over a period of time helps the potential entrepreneurs to develop a new business ideas. సో ఇక్కడ మనకి ఎగుమతులు దిగుమతుల నుంచి మనం ఏం చేస్తామంటే, ఎగుమతులు దిగుమతుల పైన కూడా మనం విశ్లేషణ చేస్తే, ఒక మంచి విశ్లేషణ చేయడం వల్ల మనకి ఏ వస్తువులకి మనం ప్రోడక్ట్ చేసి ఏ వస్తువులకి మార్కెటింగ్ ఉంది, ఏ వస్తువులకి అంటే ఎక్కువ ఎగుమతులు ఉంటాయి, ఏ వస్తువులకి దిగుమతులు ఉన్నాయనేది మనం అబ్జర్వ్ చేసి ఆ గణాంకాల ద్వారా మనకి న్యూ బిజినెస్ ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో ద అనాలిసిస్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎనేబుల్ ది ఎంటర్ప్రెన్యూర్స్ టు రీప్లేస్ ది ఇంపోర్టెడ్ గూడ్స్ విత్ ది ఇండిజీనియస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్. సో ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్స్ గూడ్స్ ప్లేస్లో అంటే దిగుమతులు వస్తువులు అటువంటి ఒక దిగుమతుల వస్తువులని ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్, అంటే ఒకే సజాతీయమైనటువంటి గూడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఆటోమేటిక్గా వాటిని ఎక్స్పోర్ట్ చేయడం. సో తద్వారా మనం ఏం చేయొచ్చు అంటే బై ది ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్, దెన్ మనం ఏమైనా చేయొచ్చు అంటే టు క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొవైడ్ మార్కెట్ ఫర్ ది సపోర్టింగ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించవచ్చు అండ్ ప్రొవైడ్ ది మార్కెట్ ఫర్ ది సపోర్టింగ్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్, అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ కావచ్చు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, పవర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అండ్ కార్గోస్ అండ్ సో ఆన్. సో వీటికి మనం మార్కెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ది ఎక్స్పోర్ట్ పాసిబిలిటీస్ ఆఫ్ సచ్ ప్రోడక్ట్స్ ఆర్ ఆల్సో అనలైజ్డ్. సో ఎక్స్పోర్ట్కి సంబంధించి, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి కూడా దానిపైన మనం వీ క్యాన్ అనలైజ్ ఆన్ దన్. సో అనలైజ్ చేసిన తర్వాత విశ్లేషణ చేయడం విశ్లేషణ చేయడం వల్ల మనకి దాని నుంచి మనకి యొక్క బిజినెస్ థాట్స్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పాసిబిలిటీస్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల కూడా మనం బిజినెస్ థాట్స్ జనరేట్ అవుతుంటాయి. నెక్స్ట్ అంతర్ వన్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విత్త సంస్థలు అని చెప్పొచ్చు, అంటే ఆర్థిక సంస్థలు అని కూడా చెప్పొచ్చు. ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద పీరియాడికలీ అండర్టేక్ feasibility studies and publish feasibility reports to promote the setting up of industries. సో ఇక్కడ ఏంటంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ది స్టార్టప్ కంపెనీస్ అండ్ ఫర్ ది స్టార్టప్ యూనిట్స్, ఫర్ ది సిక్ యూనిట్స్ అండ్ ఆల్సో అదర్స్. సో ఇక్కడ ఏంటంటే విత్త సంస్థలు ఏం పనిచేస్తాయంటే పారిశ్రామిక వ్యవస్థని ఇంటిగ్రేట్ చేయడం కోసం, వాటిని గ్రోఅప్ చేయడం కోసం ఈ సంస్థలు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, నాబార్డ్ లైక్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, and another one
SFC, State Financial Corporation, and DIC, District Industrial Corporations. So these are the financial institutions and agencies. ఇవేం చేస్తాయంటే జనరల్గా రిపోర్ట్స్ అనేటివి పబ్లిష్ చేస్తుంటాయి. ఏదంటే సాధ్యత విశ్లేషణలు కానీ, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ, మార్కెటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, అదేవిధంగా సజెషన్స్ కానీ, అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీస్ ఇవ్వడం కానీ, గ్రాంట్స్ ఇవ్వడం కానీ, సో ఇలాంటివి ఈ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తూ ఉంటాయి. మెయిన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ టు బూస్ట్ అప్ ది ఇండస్ట్రియల్ సెక్టర్. అంటే పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఏజెన్సీస్ ఆఫర్ సజెషన్స్ అండ్ పొటెన్షియల్ ఏరియాస్ ఫర్ ఎంటర్ప్రెన్యూరియల్ యాక్టివిటీస్. సో ఎక్కడైతే మనకి ఒక సాధ్యత అనేది ఉంటుందో, అంటే వ్యవస్థాపక కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడైతే సాధ్యత అనేది ఉంటుందో ఆ ఏరియాస్ని, ఆ ప్లేసెస్ని రికగ్నైజ్ చేసి, ఐడెంటిఫై చేసి, అలాంటి వారికి, అలాంటి వ్యక్తులకు కానీ, అలాంటి వాటిల్లో చాలా సూచనలు, సలహాలని ఇవ్వడం ద్వారా మనకి వ్యవస్థాపక కార్యకలాపాలు అనేది ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. సో హెన్స్ స్టడీ ఇంటూ దీస్ రిపోర్ట్స్ ఎనేబుల్ ది ఎంటర్ప్రెన్యూర్స్ టు డెవలప్ ఎ న్యూ బిజినెస్. సో కాబట్టి ఇంకపోతే ఈ యొక్క పరిశోధన వల్ల మనకి రిపోర్ట్స్ రూపంలో ఉంటాయి. సో ఆ రిపోర్ట్స్ని మనం గ్యాదర్ చేసి, లైక్ మార్కెటింగ్ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ రిస్క్ రిపోర్ట్స్, సో మెనీ ప్లానింగ్ రిపోర్ట్స్, so many reports are there available, but we collect them and then we study them, and to analyze them, then automatically we will take the decisions. సో ఇవి తీసుకున్నాక అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ ఎంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయడానికి యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ దెన్ టు డెవలప్ ఏ న్యూ బిజినెస్ ఐడియాస్. సో దీనివల్ల మనకి కొత్త ఆలోచనలు, బిజినెస్ అంటే కొత్త వ్యాపార ఆలోచనలు క్రియేట్ అవ్వడానికి, సృష్టించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో రిమైనింగ్ business ideas we will discuss in upcoming class. Thank you for listening, these students.